audio jungle. అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత అందరూ కూడా జనసేన సిద్ధాంతంలో మొదటిది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతో అందరూ మెలిగినట్టయితే సారుకు అభిమాన పాత్రులు అవుతారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ముత్తా గోపాలకృష్ణ గారి మీద సారు అధ్యక్షుడి వారికి అపరితమైన నమ్మకం, విశ్వాసం, ప్రేమ అన్నీ ఉన్నాయి. గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన ముత్తా గోపాలకృష్ణ గారి అభిమానులకి, జన సైనికులకి, ముత్తా శ్రీధర్ గారికి, వారి అభిమానులకు, ముత్తా శశిధర్ గారి అభిమానులకు, జన సైనికులకు, సార్ మీరు కూర్చోండి సార్, ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. ముత్తా గోపాలకృష్ణ గారిని, ముత్తా శశిధర్ గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి వారిని
ఆహ్వానిస్తున్నాను. ఒకసారి జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు నేను కోరుకుంది కూడా యువశక్తితో పాటు అనుభవశాలురు, అనుభవజ్ఞులు, రాజకీయ అంటే చాలా పెద్దలు ఉండాలి, అవసరం ఉండాలి అని కోరుకున్నాను. కానీ వాళ్ళు కూడా మీకు అనిపించట్లేదన్నే అంటే జనసేన పార్టీ అనగానే జనరల్గా యువరక్తం, యువతరంగా ఉంటుంది. దాంతోపాటు అనుభవం ఉన్న వ్యక్తులు, అనుభవజ్ఞులు, పెద్దలు, పార్టీకి దిశానిర్దేశం చేసే పరిస్థితుల్లో అనుభవజ్ఞులు చాలా అవసరం. అలాంటి అనుభవం, వారి అనుభవం పార్టీకి చాలా బలంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా, నాకు తెలుసు ముత్తా గోపాలకృష్ణ గారు నిజంగా రావటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది అంటారు మీరు పిల్లలతో తీసుకొని ఎలక్షనీరింగ్ నడపగలరంటే ఖచ్చితంగా యువత చేయగలరు. కానీ యువతకి ఒక్కోసారి మనకి రాజకీయ పరిణామాల్లో రాజకీయ పరిపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తులు పార్టీకి ప్రతి చోట, ప్రతి జిల్లాలో చాలా అవసరం. ఇది నేను ముత్తా గోపాలకృష్ణ గారిని వారిని ఒక జిల్లాకో దీనికి చూడట్లేదు. ఎందుకంటే వారి మీద నాకు ఎంత అపారమైన గౌరవం ఉంది అంటే, వారు నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీరు సభ్యులుగా ఉండి మాకు రాష్ట్ర స్థాయినే మీ నిర్దేశించాలి, మీరు దిశానిర్దేశం చేయాలి. ఎందుకంటే అది అంతకుముందు వారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన చెప్పనే ఉన్నాడు. 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన అని చెప్పబోతున్నాను. 3 సార్లు ఇంకోసారి కాంగ్రెస్లో చేసిన, సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేసిన, అది ఆ అనుభవం ఆ పార్టీకి కావాలి. సార్ గోపాలకృష్ణ గారు మిమ్మల్ని కోరుకునేది కూడా, మా వాళ్ళందరూ చాలా యువరక్తం, వాళ్ళకి ఏదైనా కోపం వస్తే బైకులు సౌండ్లు చేస్తారు, అందరూ నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నేను మొన్న అదే చెప్తాను అందరికీ, ఆ బైకుల సౌండ్ వెనక ఏముంటుంది, చిన్న ఉత్సాహం ఉంటుంది. వాళ్ళు వేసిన రోడ్లు కాదు కదా, ఇది ప్రజల డబ్బుతో ప్రజలు వేసుకున్న రోడ్లు ఇవి. ఆ రోడ్ల మీద ఏదో చిన్న ఉత్సాహంతో తిరుగుతాం. కాకపోతే ఆ సత్ప్రవర్తన మనందరికీ ఉంది. ఒకళ్ళిద్దరు అటు ఇటు ఉన్నా కానీ మనం సరిదిద్దుకోగలిగే విషయం కాదు. కానీ ఇలాంటి యువతకి, అంటే సమాజానికి ఏదో చేయాలన్న జన సైనికులకి, సమాజం కోసం పరితపించే యువశక్తికి మీ అనుభవం, మీ సుదీర్ఘమైన మీ రాజకీయ అనుభవం మాకు, ఈ తరం యువతకి, రాబోయే తరం పసిబిడ్డలకి, రాబోయే తరం పౌరులకి మీ అనుభవం మాకు మరింత గొప్ప విలువైన విషయాలు చెప్పి దీన్ని చాలా మీరు కోరుకున్నట్టుగా. ఎందుకంటే గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్న ఎందుకు వెంటనే ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ని అడిగిన, ఒక గంట కూర్చున్నాం ఇద్దరం ఒక వారం రోజుల క్రితం. వారితో మాట్లాడగా నేను అడిగిందండి, మీరు వెంటనే లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.